ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పైన అర్ధరాత్రి చాలా భీకరంగా దాడులు చేసింది ఇజ్రాయెల్. రాత్రంతా భీకరంగా దాడులు కొనసాగాయి. న్యూక్లియర్ స్థావరాలు, అలీ ఖమేనీ స్థావరాలను ఎక్కుపెట్టే విధంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దానికి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పైన ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున రగిలిపోతోంది. ఇజ్రాయెల్ పైన వరుస దాడులకు పాల్పడింది ఇరాన్. అయితే ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఆసుపత్రి, స్టాక్ ఎక్స్చేంజ్ పైన వరుస దాడులతో ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడంతో ఇటు పెద్ద ఎత్తున ఇటు ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఆ స్టాక్ మార్కెట్లు, ఆసుపత్రి భవనాలు కుప్పకూలిపోయాయి. దానికి సంబంధించి ప్రతీకార చర్యలో భాగంగానే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలను పూర్తిగా అటాక్స్లో కుప్పకూల్చేసింది ఇరాన్. అయితే 400 క్షిపణులు, 1000కి పైగా డ్రోన్లతో దాడి చేసింది. ఇరాన్ దాడుల్లో భారీగా ఇజ్రాయెల్ పౌరులు హతమయ్యారు. ఇరాన్ పైన మిసైల్స్తో విరుచుకుపడుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకార దాడిలో భాగంగా ఇజ్రాయెల్ ఆర్మీ మరింతగా దూసుకువెళ్తోంది. నతన్జా, అరాక్ అణు కేంద్రాలపైన ఈ బాంబులు దాడులు చేస్తున్నారు. ఖమేనీని ఎవరు కాపాడలేరంటూ వార్నింగ్ ఇస్తున్నారు. సో ప్రస్తుతానికి నెతన్యాహు ఒక మాట అంటున్నారు, దెర్ ఈస్ అ బిగ్ షెడ్యూల్ అహెడ్ ఇన్ ఇట్స్ మిలిటరీ క్యాంపెయిన్స్ అగేన్స్ట్ ఇరాన్. సో తమ మిలిటరీ క్యాంపెయిన్స్ లో ఒక భారీ షెడ్యూల్ తయారైంది, ఏ క్షణమైనా దాడి చేస్తామంటున్నారు. అటువైపుగా డొనాల్డ్ ట్రంప్ కూడా నెతన్యాహుతో సపోర్ట్ గా ఆయన ఖమేనీని ఒక వార్నింగ్ ఇచ్చారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తెలుసు, ఏ గుహలో దాక్కున్నారో తెలుసు, అక్కడికి వెళ్ళిపోయి దాడి చేస్తాం, కానీ ఇప్పుడు కాదు. ఆయన సేఫ్గానే ఉన్నారు, మేము ఎట్టి పరిస్థితులను చంపము, మా సివిలియన్స్ పైన, మా ప్రతినిధుల పైన, మాకు సంబంధించినటువంటి వ్యక్తుల పైన, సామాన్యుల పైన దాడి చేస్తేనే మేము రిటిలియేట్ అవుతామంటున్నారు డొనాల్డ్ ట్రంప్.